రాజమహేంద్రపట్నము బుద్ధిపేట ప్రతి మనిషికి అందరికీ తెలుసు. కళాకారులు పవిత్రమైన ఈ రాజమహేంద్రపట్నంలో మేము కళాకారులు దాదాపు 48 సంవత్సరాల బట్టి జీవిస్తున్నాం. ఎన్టీ రామారావు గారు, నాగేశ్వర కృష్ణ గారు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు వాళ్ళగా మండలంలో జిల్లాల్లో ప్రేక్షకులు ప్రజానికి అందరినీ మేము ఆశించి మండలాలు జిల్లాలు వెళుతున్నాం. వెళ్ళేటప్పుడు ప్రోగ్రాలు జరిగి 48 సంవత్సరాలు బాగా జరిగి ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఏదో జరిగిందని పోలీసు వారు ఆఫ్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టి పంపించేయడం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో ఈ 40 నిమిషాలు జరిగింది. ఈ మధ్యలో వృద్ధాపత్తిగా ఒక 5-6 సంవత్సరాలు బట్టి ప్రోగ్రామ్స్ లేకుండా నిరుత్సమై మేము బాధపడుతున్నామంటే సంవత్సరానికి 12 నెలలు 3 నెలలు ఖాళీగా ఉన్నాం. వర్షాకాలం 3 నెలలు 9 నెలలు వృద్ధాపత్తిగా కొన్ని చోట్ల వెళ్తుంటే 2 వర్గాలు ఉంటాయి. ఒక వర్గం ఆడినారు, ఒక వర్గం ఆడుతుంటారు, పంపించేస్తున్నారు. అదేవిధంగా పోలీసు వారు మాకు సహకరించాలని మిత్రులు ప్రెస్ వారు అందరూ కూడా మిత్రులు అందరూ మాకు సహకరించి మాకు సాయం చేస్తారని చెప్పి పర్మిషన్ ఇస్తారని ఇలాగే చంద్రబాబు నాయుడు గారు 2002లో స్పెషల్ గార్డెన్ ఓపెనింగ్ చేసినప్పుడు ఇచ్చాము. మేము మాకేం స్పందన లేదు. ఇవాళ పవన్ కళ్యాణ్ తిరిగాం. పవన్ కళ్యాణ్ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయన చేస్తారని చెప్పి పర్మిషన్ ఇస్తారని చెప్పి కళాకారులందరూ ఉత్సాహంతో ఈ సభ మీటింగ్ పెట్టుకున్నాం. రాజమండ్రిలో మాకు సాయం చేస్తారని చెప్పి భారతీయ జనతా పార్టీ జిల్లా కల్చర్ కన్వీనర్గా ఈవినింగ్తో మాట్లాడుతున్నాను. ఒక ఆర్టిస్ట్గా, ఒక డాన్సర్గా ఈ రోజున ఒక కళను నమ్ముకునేటువంటి యూత్ ఆర్టిస్ట్ చాలామంది, కొన్ని వేల మంది ఈ కళను నమ్ముకుని జీవిస్తున్నారు. ఎప్పుడో జరిగినటువంటి కొన్ని తప్పుల్ని ఇప్పటికీ ఎత్తి చూపిస్తూ వీళ్ళు చేయని తప్పుల్ని కూడా మళ్ళీ వీళ్ళ మీద రుద్ది ఎక్కడా కూడా అవకాశం లేకుండా చేస్తూ వీళ్ళు ఉపాధి గడ్డిపడుతున్నారు. ఎంతోమంది డాన్సర్లు అలాగే లేడీ డాన్సర్లు వీళ్ళందరూ కూడా ఉపాధి కోల్పోయి చాలా ఇబ్బంది పడుతున్నారు. నేను ఈ విషయాన్ని భారతీయ జనతా పార్టీకి మరియు మన కవి దుర్గేష్ గారికి అందరి దృష్టికి తీసుకెళ్ళి, అలాగే మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక ఆర్టిస్టే కాబట్టి వారితో కూడా మాట్లాడి ఇవన్నీ కూడా ఈ విషయాన్ని తీసుకెళ్ళి వాళ్ళకి తగిన న్యాయం చేసేదాకా నేను వారితో పాటు పోరాటాన్ని చేస్తూ సెలవు తీసుకుంటాను. ఉభయ గోదావరి జిల్లాలో కళాకారుల సంఘం సెక్రటరీ శ్రీనివాస్ మధ్యశ్వరావు మాట్లాడుతానండి. మా కళాకారులకి, మా గ్రూప్ కళాకారులకి ప్రభుత్వం ఎటువంటి సహాయం అందలేదండి, అందట్లేదు కూడా. మా కళాకారుల్లో కల్లా అందరికంటే మమ్మల్ని ఉక్కుబాటు దొక్కిస్తారు. మాకు అందరికంటే అన్యాయం జరిగింది. ఆర్కెస్ట్రా వాళ్ళు, నాటక రంగం వాళ్ళు అందరూ కూడా చాలా మంది ప్రోగ్రామ్ చేసుకోగలుగుతున్నారు. మా గ్రూప్ ఆర్టిస్టులు మటుకు ప్రోగ్రామ్ చేయడం అనేది చాలా అతి కష్టం అవుతుంది. ఎందుకంటే రికార్డ్ డాన్సర్ బ్యాన్ చేస్తారు. మా రామారావు ప్రభుత్వం ఉన్నప్పుడే బ్యాన్ చేస్తారు. 25 సంవత్సరాలు అయిపోయింది. అప్పటి ఇప్పటివరకు పర్మిషన్ లేదండి. చాలామంది కళాకారులు తినడానికి లేక ఎంతోమంది కళలు మానుకొని బతుకులేక కాలం తీసుకొని చాలామంది ఉన్నారండి. ఉన్నవారు కూడా ఏమీ చేయని పరిస్థితుల్లో ఆర్థిక స్థానంతో చాలా ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ మాకు పర్మిషన్ ఇచ్చి ఆ ఇబ్బంది లేకుండా మేము అశ్లీల ప్రదర్శన మా టీంలో కానీ మా గ్రూప్స్లో కానీ ఎక్కడా లేదు. ఎవరెవరో చేసింది మా మీద ఉద్దేశి అది మాదే చెప్పేసి మనం బ్యాన్ చేశారు. అది చాలా అన్యాయం అండి. ప్రభుత్వం ఈ విషయాన్ని పరిగణించి మా పేద కళాకారులకి, గ్రూపు యాక్టర్లకి మళ్ళీ ప్రోగ్రామ్స్ అవకాశం సంపాదించాల్సిందిగా మా జీవన కోసం మరి కళాకారులకు అందరికీ నమస్కారం. నేను ముందు కళాకారిని. అలాగే పవన్ కళ్యాణ్ పార్టీ ఆయన తరఫున వీరమహిళగా మాట్లాడుతున్న మా పిఠాపురం కళాకారులు చాలా బాధపడుతున్నారండి. ఎందుకంటే రికార్డింగ్ డ్యాన్స్ అంటే అది ఒక బూటి కింద చూస్తున్నారు తప్ప, పూర్వం రికార్డింగ్ డ్యాన్స్ అంటే టేబుల్ మీద వేసేవారండి. దాన్ని రికార్డింగ్ డ్యాన్స్ అన్నారు. కొంతమంది మూర్ఖులు తెలియక అది పట్లిప్పే డ్యాన్స్ అన్నారు. తప్పుగా మాట్లాడని ఏమనుకోకండి. అలా ఆడించేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ విజయైన కళాకారులు మౌనం అవుతున్నారు. తిండి లేక రోడ్లు పడుతున్నారు. నిజాయితీగా ఆడవాళ్ళు ఎవరు పని చేయట్లేదు. పట్లిప్ప ఆడవాళ్ళు ఆడించుకున్నారండి. అలా కొన్ని ఊళ్ళు ఉన్నాయి, చెప్పకూడదు, మీకు తెలిసి కూడా. కళాకారులు చాలా బాధపడతారు గుర్తింపాట్ల కోసం. ఇప్పుడు తెలంగాణ ఇది కలిసినప్పుడు గుర్తింపాట్లు ఇచ్చారు. మళ్ళీ అప్పటి నుంచి గుర్తింపాట్లు కూడా లేవు. దానికి అప్లై కూడా నేను పెట్టాను. పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా తీసుకెళ్ళాను. పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు గెలిపించామంటే కళాకారులు అందరం మేము ఐకమత్యండి. ఆయన ఒక కళాకారుడని, అందరు కళాకారులు బాధలు అర్థం చేసుకుంటారని ఆయన గెలిపించుకున్నాం. ఆయనకి మమ్మల్ని కూడా ఇచ్చాం. ఆయన పనులు చేస్తానని చెప్పారు. అందరికీ నమస్కారం. నమస్కారం అండి. నేను జూనియర్ పవన్ కళ్యాణ్ బాబీ రాజమండ్రి గ్రూప్ ఆర్టిస్ట్ అండి. ఈరోజు మేమంతా ఈ కార్యక్రమం ఎందుకు పెట్టుకున్నామంటే ఈ ఉభయ గోదావరి జిల్లా, అలాగే పల్నాడు, గుంటూరు, నర్సరావుపేట, పశ్చిమ గోదావరి, మాటేరు, పాలకొల్లు, పెనుగొండ
ఇంకా మనకు ఎన్ని జిల్లాలతో అన్ని జిల్లాల నుంచి ఆర్టిస్టులందరూ పిలిచాం. ఈ యొక్క కార్యక్రమం ఏంటంటే అండి, మేము కళను నమ్మకం పడుతున్నాం. గత 40 సంవత్సరాల నుంచి మా వృత్తి ఇదే. మాకు జీవనోపాధి కానీ పని కానీ వేరే ఉద్యోగం కానీ చేయడం తెలియదు. దీన్నే నమ్మకం బ్రతుకుతున్నాం. మా తాతల కాడి నుంచి ఇదే మా వృత్తి. దయించి అర్థం చేసుకొని మరి ప్రభుత్వానికి విన్నపిస్తున్నాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారికి, మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలాగే లోకేష్ గారికి, అలాగే ఇంకా తదితరులు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా విజ్ఞప్తి, మాకు దయించి జీవనోపాధిని కల్పించండి. మేము కళను నమ్ముకుని బతుకుతున్నాం. డూబ్ ఆర్టిస్టులు మేము వలగరగా మాత్రం చేయట్లేదు. చాలా అసభ్యకరంగా చాలా దిక్కుల మా పేర్లు ఉపయోగించుకొని కార్యక్రమాలు జరుగుతున్నాయి. అవి మేము ఖండించుకుంటాం. రాబోయే రోజుల్లో మమ్మల్ని కరుణించి ఆదరించి ముందుకు నడిపిస్తారని, మా బాధను అర్థం చేసుకుంటారని, మా జీవనోపాధిని మళ్ళీ మాకు కల్పిస్తారని కోరుకుంటూ ప్రతి ఒక్క విషయాన్ని కూడా మేము ప్రభుత్వానికి విన్నపిస్తూ ఎన్నో కార్యక్రమాలు చేసాం మేము డూబ్ కళాకారులు. కానీ అవన్నీ మళ్ళీ వెలుగులోకి తీసుకొస్తాం. ఇంకా ముందుకు వెళ్తాం, పోరాడతాం, సాధించుకుంటాం. ఎంతోమంది కళను నమ్ముకుని బ్రతుకుతున్నాం. మా బిడ్డల నిమిత్తం, మా నిమిత్తం ఈ కష్టం దయించి అర్థం చేసుకుని, మరి ముఖ్యంగా మా కళాకారులకి పెన్షన్ లేదు, చాలామందికి సొంత గృహాలు కూడా లేవు, అలాగే పని అంటూ కూడా ఏది లేదు. ఈ కళని ప్రోత్సహించి మమ్మల్ని ముందుకు నడిపిస్తారని మరి ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తూ మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకుంటారని, మరి కళాకారులందరి తరపున ఇక మా ప్రెసిడెంట్ గారు అనిల్ కుమార్ గారు ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించారు. మరి వచ్చిన కళాకారులందరి తరపున మీడియా మిత్రులందరికీ, అలాగే సోషల్ మీడియాలో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ దీన్ని ముందుకు తీసుకెళ్ళి బలపరిచి మాకు న్యాయం చేకూరుతారని కోరుకుంటూ జై కళామ తల్లి, జై హింద్.